నేనే సృష్టికర్తను, నేనే ఆది, నేనే అంతము, నేనే యెహోవాను. కాలము పుట్టకముందే నేనున్నాను, నిశ్శబ్దానికి ముందే నా స్వరముంది. ఈ లోకము ఎలా పుట్టిందో, 7 దినాలలో నేను దానిని ఎలా సృష్టించానో ఇప్పుడు నేనే చెప్తాను. మొదటి రోజు చుట్టూ అంధకారమే ఉన్నప్పుడు నేను పలికాను. వెంటనే వెలుగు పుట్టింది. అంధకారం నిలవలేక వెనక్కి తగ్గింది. పగలు రాత్రి వేరయ్యాయి. రెండవ రోజు జలాలు ఒకటిగా ఉండకూడదని నేను నిర్ణయించాను. కొన్ని పైకి వెళ్లాయి, కొన్ని కింద నిలిచాయి. వాటి మధ్య ఆకాశం నిలిచింది. మూడవ రోజు జలాలను ఒకచోట చేర్చాను. ఎండిన భూమి ముందుకు వచ్చింది. భూమి స్పందించింది. పచ్చని మొక్కలు, వృక్షాలు, జీవం అంతటా విస్తరించింది. నాలుగవ రోజు ఆకాశమందు వెలుగులనుంచాను. సూర్యుడు పగటిని పాలించేందుకు, చంద్రుడు రాత్రిని పాలించేందుకు, నక్షత్రాలు కాలాన్ని గుర్తించేందుకు తమ స్థానాల్లో నిలిచాయి. ఐదవ రోజు సముద్రాలు జీవంతో నిండిపోయాయి. ఆకాశం పక్షులతో కదలాడింది. నిశ్శబ్దం జీవంగా మారింది. ఆరవ రోజు భూమి జంతువులను తీసుకొచ్చింది. తరువాత నేను మనిషిని భూమి ధూళి నుండి సృష్టించాను. అతడు ఒంటరిగా నిలిచాడు. తరువాత అతనిలో నుండే స్త్రీని నిర్మించాను. ఇద్దరూ అవగాహనతో నిలిచారు. ఏడవ రోజు నా కార్యమంతా పూర్తయింది. ఏమీ లోటులేదు, ఏమీ మిగలలేదు. అందుకే నేను విశ్రాంతి తీసుకున్నాను. ఇదే ఆకాశములు మరియు భూమి సృష్టింపబడిన విధానం.